లా చదువు డిగ్రీ పూర్తయ్యాక చేయాలి. మ ము మళ్ళీ అదొక 3 సంవత్సరాలు చేయాలి. డిగ్రీ ఒక 3 ఏళ్ళు, మళ్ళీ ఒక 3 ఏళ్ళు. లేదా ఇంటర్మీడియేట్ బేస్ అయితే గనక ఇంటర్మీడియేట్ పూర్తయ్యాక 5 సంవత్సరాలు. అంటే డిగ్రీ తర్వాత ఇంటర్మీడియేట్ పూర్తయ్యాక డిగ్రీ అయితే 3 ఏళ్ళు. మళ్ళీ ఇది 5 సంవత్సరాలు. అంటే పీజీ లెక్కన. తీరా చూస్తే మళ్ళీ పీజీ కాదు. ఇది ఒకటి. ఇంకోటి ప్రాక్టీస్‌కి సంబంధించి మళ్ళీ బార్ కౌన్సిల్ వాళ్ళ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే. ఇంత చేస్తే ఏమన్నా కోర్టులో సరిగ్గా కేసులొస్తాయో సిస్టమ్‌లో ఉందా కోర్టులు అంటే సందేహాస్పదమే. ఆహ్, కోర్టుకి, జడ్జికి తీర్పులు మారిపోతున్నాయి. కొత్త లాయర్‌లను ప్రోత్సహించే వ్యవస్థ న్యాయాధికారులు కనబడట్లేదు. న్యాయస్థానాల్లోనూ కనబడట్లేదు. సీనియర్‌లకు మాత్రమే పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సందర్భంలో ఆ వృత్తిని నమ్ముకుని ఎవరుంటారు? దాంతో వేరే వ్యాపకం చేసుకుంటూ ఇందులోకొస్తామంటున్నారు. లేకపోతే చదవమంటున్నారు. దీంతో కాలేజీకి రాకుండానే లాక్ అటెండ్ అయ్యేటటువంటి ఎగ్జామ్స్‌కి అలౌ చేసేటటువంటి ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కోర్టు కొట్టేస్తే దాని మీదన ఇప్పుడు సుప్రీం కోర్టుకి వెళ్తే సుప్రీం కోర్టు కూడా అట్లా పెట్టడానికి వీల్లేదు. లా స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీకి వెళ్ళాల్సిందే అంటోంది. న్యాయశాస్త్ర విద్యార్థులు తరగతి హాజరు కాకపోతే యూనివర్సిటీలు, జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లోని అధ్యాపకులు ఏం చేయాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విద్యార్థులు తరగతులకు రావాల్సిన అవసరం లేదంటే కాలేజీలు, యూనివర్సిటీలు కేవలం వసతిగృహాలను మిగిలిపోతాయని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మోహతాల ధర్మాసనం పేర్కొంది. కనీస హాజరు లేకుండా లా విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనుమతించాలన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు మీద మంగళవారం స్టే విధిస్తూ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. కనీస హాజరు తగ్గిందనే సాకుతో విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అనర్హులుగా ప్రకటించాలని 2025 నవంబర్లో ఢిల్లీ హైకోర్టు నిషేధించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్ల మీద ధర్మాసనం విచారించింది.